నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ వార్త మోదీ రాహుల్ మధ్య ఆసక్తికర సంభాషణ. ఏం సంభాషణ అయిందో తెలియదు మీడియా వాళ్ళకు, కానీ ఒక ఫోటో అయితే కొట్టిరు, చేతులు లేబట్టుకుంటూ మోదీతోటి మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. పార్లమెంటు ఆవరణలో ఈ ఉదయం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరిగాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రేరణ్ స్థల్ వద్ద ప్రధాని మోదీ రాహుల్ గాంధీ నివాళులర్పించి ప్రసంగించారు. అంతకుముందు పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నాక ప్రధాని మోదీ అక్కడ వేచి ఉన్న రాహుల్ గాంధీకి ఇతరులకు నమస్కరించారు. విశ్వగురు అనంతరం ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. మోదీ మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ తల ఊపుతూ వేళ్లు కదిలిస్తూ సమాధానం ఇస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఏం వీడియో ఏం లేదు. ఇడ్లీ తిన్నావా, వడ తిన్నావా, నేను ఇది తిన్నా, నువ్వేం తిన్నావు, గిదేగా ఏముండదు. రాహుల్ చేసేది ఏముండదు. ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనేది కుతూహలంగా నెలకొంది. అయితే రాహుల్ను ప్రధాని మోదీ యోగక్షేమాలు అడిగి తీసుకున్నట్టు సమాచారం. అనంతరం మోదీ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజానికి వెలుగునిచ్చిన మహానుభావుడు, ఆయన ఆలోచనలు నేటికి సమానత్వం, విద్య, సామాజిక న్యాయం మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మనందరికీ ప్రేరణ, నీకొక్కడి తప్ప. ఆయన చూపిన మార్గం నేటి భారతదేశానికి అవసరమని వ్యాఖ్యానించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ నివాళి వేదిక ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకోవడం, స్నేహపూర్వకంగా పలకరించుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. మాట్లాడుకోవడం అంత మంచిదే, కానీ విమర్శలు చేసినప్పుడు సద్విమర్శలు ఉండాలి. పార్లమెంటులో ఏముండదు. రాహుల్ గాంధీ లేచి మాట్లాడిందంటే ఒకటి నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఇంకో దగ్గర ముచ్చటపోతుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే విధానం జీరో ఆయన దగ్గర. అటువంటిప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? పరిపక్వత లేనటువంటి నాయకుడిని ప్రధాని చేస్తారా? ఖర్గే మాట్లాడుతూ నువ్వు అధ్యక్షుడు, నువ్వు ఎంత బాధ్యత ఉండాలి, బీజేపీని ఆర్ఎస్ఎస్ను వీళ్ళని అందరినీ కదం పట్టు నేను పిలుపునిస్తావా? నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇదేనా సెక్యులరిజం? ఇక వీళ్ళని నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారా? నమ్మరు. వీళ్ళ వ్యవహారమే అంత. మైనార్టీలకు సపోర్టుగా ఉంటూ వాళ్లకు చెంచగిరి చేస్తున్నటువంటి వీళ్ళు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తారు. అంతమందిని చెప్తారా? వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి నోటీసులు ఇస్తారా? లేకుండా ఫోన్లు చేసి మేము వస్తున్నాం, బాంబులు వేస్తామని. పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు ఇచ్చారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మన సింధూర్లు యుద్ధ సమయంలో. ఇటువంటి వాళ్ళని ప్రజలు నమ్ముతారా? బంగ్లాదేశ్ ఓ స్టోరీ ఉందండి, అతి త్వరలో మీకు అందిస్తాం. ఎవరికి తెలియనటువంటి స్టోరీ, అద్భుతమైన స్టోరీ. అది ఒకసారి మన దాంట్లోనే వస్తుంది, టెలికాస్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇందిరమ్మ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది. ఎట్లా చేసింది బంగ్లాదేశ్ వాళ్ళకి, ఏ విధమైన సహాయం చేసింది. ఇక్కడ తిండి లేక తిప్పలు లేక బతుకుతున్నటువంటి వీళ్ళని పట్టించుకోకుండా బంగ్లాదేశ్కు సహాయం చేసింది. ఏ రూపంలో చేసింది అవన్నీ మన దాంట్లో టెలికాస్ట్ అయితే మీరు అందరూ కూడా వినండి, చూడండి, 10 మందికి చెప్పండి. ఇట్లా చేసింది మోసం. ఒక మాట మీద లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఎప్పటికీ అంటగాగేటువంటి తత్వం. పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది, బంగ్లాదేశ్కు మద్దతు ఇస్తుంది. ఇటువంటి వీళ్ళని నమ్ముతారు ఎవరైనా? కాబట్టి ప్రేక్షకులారా, ఒక్కసారి ఈ ముచ్చట గురించి వీళ్ళిద్దరూ సరే, మోదీజీ యోగక్షేమాలు అడిగిండు, కానీ రాహుల్ ఆయన దగ్గర ఏమున్నదని ప్రతిభ, జీరో ప్రతిభ. దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి రాహుల్ ఏమడిగిండు అని. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.